మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ పారువేట అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఆ శర్మ కాలేజీ మీదుగా గద్దలగుంట అటు నుంచి అటు వస్తాడు దేవుడు. అటు నుంచి వచ్చేసి పైనుంచి వచ్చి ఘోషాసుపత్రి మీదుగా కిందకి దిగుతాడు. కిందకి దిగి రంగారాడు చెరువు దగ్గర దాకా వెళ్తాడు. అక్కడి నుంచి వెనక్కి వస్తాడు. అక్కడి నుంచి వచ్చి వైశ్యాస్ కోమట బజార్ మీదుగా వచ్చేస్తాడు. అట్లాగా గాంధీ బొమ్మ దాకా వెళ్తాడు. గాంధీ బొమ్మ దాటి కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. అక్కడి నుంచి ఏనుగు చెట్టు మీదుగా శివాలయానికి వస్తాడు. దీన్ని పారువేట అంటారు. ఈ పారువేట ఉత్సవంలో గద్దలగుంటలో జనాభా జాస్తి, అక్కడికి చేరతారు. అందరు దేవుళ్ళు అక్కడికి వస్తారు. ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, అమ్మవారి గుడి, ఆంజనేయ స్వామి ఇంతవరకు వస్తారు. ఇక్కడి నుంచి జనాభా రద్దీ ఎలా ఉంటుంది? జనాభా బాగానే ఉంటుంది. రద్దీ అక్కడ ఉంటుంది కాస్త ఎక్కువగా గద్దెలగుంటలో. ఈ రోజు పారువేట సందర్భంగా శ్రీ స్వామివారులందరూ శివాలయం కాడి నుంచి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయం కాడి నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి మామూలుగా చర్మ కాలేజీ మీదుగా మన స్వామివారు గద్దలగుంట రావులవారి గుడి దగ్గర మీదుగా మళ్ళీ స్వామివారి శివాలయానికి చేరుతూ ఉంటారు. ఇక్కడికి దాదాపు ఒక 22 మంది స్వాములు, బాబా గారు, మామూలు అయ్యప్ప స్వాములు, మామూలుగా ఆంజనేయ స్వాములు, ప్రసన్న ఆంజనేయ స్వాములు, మామూలు ప్రసన్న లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారు, శివులు వీళ్ళందరూ కలిసి మామూలు ఊరేగింపుతో సాయంత్రం 5 గంటల నుంచి బయలుదేరుతూ ఉంటారు. అదే రోజున సాయంత్రం 9 వారి గుళ్ళోకి వాళ్ళ గుళ్ళోకి చేరుతారు. అట్లాగే భక్తులందరూ కూడా మన ఒంగోలు టౌన్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ గద్దలగుంట రావులవారి గుడి దగ్గరకు వచ్చి మామూలుగా ఈ పారువేట కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఈ కార్యక్రమాలు. అందరికీ నమస్కారం. ఈరోజు హిందువులకి ఇంపార్టెంట్ అయిన పండగ సంక్రాంతి పారువేట జరుగుతుంది. ఈ పారువేట యొక్క టైంలో అక్కడ గుడి దగ్గర నుంచి, రాముల వారి గుడి దగ్గర నుంచి దేవుళ్ళు ఊరేగింపుగా వస్తారు. అక్కడ రామాలయం దగ్గర నుంచి వచ్చి ఆ దేవుళ్ళందరూ అక్కడ శివాలయం దగ్గరికి వస్తారు. శివాలయం దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈ సైడ్ నుంచి వస్తా ఇక్కడ గద్దలగుంట దగ్గర చెన్నకేశవ స్వామి టెంపుల్ దగ్గర, లక్ష్మీ చెన్నకేశవ టెంపుల్ దగ్గర ఇక్కడ ల్యాండ్ అవుతారు. ఇక్కడికి వచ్చినాక ఈ భక్తులందరూ వచ్చి, గద్దలగుంట వాళ్ళ భక్తులందరూ వచ్చి ఇక్కడ దేవుళ్ళ వారికి హారతి కర్పూరము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ గద్దలగుంట అక్కడికి వెళ్ళి అక్కడ అంకమ్మ గుడి తోటి అక్కడ ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత ఆ రాముల వారి గుడి దగ్గర అయినాక ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అయ్యి వెళ్తారు. జై శ్రీరామ్. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానము, కేశవస్వామిపేట, ఒంగోలు. ఈ రోజు మకర సంక్రాంతి కనుమ రోజున స్వామివారు పారువేట ఉత్సవమునకు బయలుదేరుతారు. ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు నగరంలోని గద్దలగుంటలో ఏర్పాటు చేసిన పారువేట ఉత్సవంలో పాల్గొని నగరోత్సవంగా మరలా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానమునకు వస్తారు. ఒంగోలు పట్టణంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో సంక్రాంతి మహోత్సవములు సందర్భంగా స్వామివారికి నగరోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నగరోత్సవ కార్యక్రమం శ్రీ నన్నపనేని ఆంజనేయులు గారు SGVS కన్వెన్షన్ హాలు వారు ఈ కార్యక్రమం ప్రత్యేక అలంకరణలతో స్వామివారికి నగరోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నగరోత్సవ కార్యక్రమం దేవస్థానం నుండి బయలుదేరి గద్దలగుంట పారువేట మీదుగా మళ్ళా దేవస్థానం వద్దకు స్వామివారు విచ్చేస్తారు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదంలో స్వీకరించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు మనకు ఒంగోలు నగరంలో
సంక్రాంతి సందర్భంగా 2 సెలబ్రేషన్స్ ఉన్నాయి, 2 ఉత్సవాలు. ఒకటి వచ్చేసి రంగరాయుడు చెరువులో తెప్పోత్సవం, ఇంకొకటి వచ్చేసి గద్దలగుంటలో పారువేట జరుగుతుంది. ఈ 2 చోట్ల కూడాను సఫిషియంట్ బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది. రంగరాయుడు చెరువు దగ్గర చేమకుర్తి సిఐ గారు ఇన్ఛార్జిగా ఉంటారు. అట్లాగనే పారువేట గద్దలగుంటలో జరిగేటటువంటి ప్రోగ్రామ్స్కి 1 టౌన్ సిఐ గారు ఇన్ఛార్జిగా ఉంటారు. మనకు తెప్పోత్సవంలో రంగరాయుడు చెరువులో జరిగేటటువంటి తెప్పోత్సవం దగ్గర ఈ తెప్పోత్సవం యొక్క రథం ఒక్కొక్క స్వామివారి విగ్రహాలు తీసుకొని 3 రౌండ్లు తిరుగుతుంది. మొదటగా వచ్చేసి చెన్నకేశవ స్వామిది, తర్వాత రెండోది వచ్చేసి సత్యనారాయణ స్వామిది, మూడోది వచ్చేసి శివునిది. ఈ 3 ఉత్సవ విగ్రహాలతోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవునికి సంబంధించి 3 రౌండ్లు, మొత్తం 9 రౌండ్లు తిరగటం జరుగుతుంది. దీనికి తగినట్టుగా ఆ దేవస్థానం ఈవో గారు కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. అట్లాగనే మా వైపు నుంచి కూడాను తగినంత బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది. అయితే పబ్లిక్ ప్రజలందరికీ పోలీసు వారి వైపు నుంచి అప్పీల్ ఏమిటి అని అంటే, మీరు చెరువు చుట్టూతా నిలబడి బ్యారికేడింగ్ దాటి లోపలికి వెళ్లకుండా స్వామివారి ఈ ఉత్సవాన్ని, తెప్పోత్సవాన్ని చూడవచ్చు. అట్లా కాకుండా బ్యారికేడింగ్ దాటి వచ్చినట్లయితే మీకు ప్రమాదం జరిగేటటువంటి ఆస్కారం ఉంది. మనకు ఒడ్డు వెంట కూడాను సుమారు 10 అడుగుల వరకు డెప్త్ ఉంది. మిడిల్లో 15 ఫీట్ వరకు కూడాను చెరువు డెప్త్ ఉంది కనుక ప్రజలందరూ గమనించి మీ పిల్లలను కూడా మీరు జాగ్రత్తగా దగ్గర ఉంచుకొని చేతుల్లో పట్టుకొని స్వామివారి తెప్పోత్సవాన్ని చూడవలసిందిగా కోరుతున్నాము. ఎవరు కూడాను బ్యారికేడింగ్ దాటి లోపలికి వెళ్ళొద్దని, ఒకరినొకరు తోసుకోవద్దని చెప్పేసి అందరూ స్వామివారి ఉత్సవాన్ని జాగ్రత్తగా చూసి అందరూ క్షేమంగా కూడాను పబ్లిక్ అందరూ మీ ఇళ్లకు చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరవటం అయింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారి యొక్క సూచనలు తప్పనిసరిగా మీరు పాటించాలని చెప్పేసి కోరుతున్నాను.